తనని అరెస్ట్ చేసినా భయపడనన్న కేటీఆర్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. కేటీఆర్ కి జైలుకి పోవాలని కుతూహలంగా ఉందని, జైలుకి వెళ్లడం కోసమే రేవంత్ ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు ఆవిడ. కేటీఆర్ కవిత మధ్య పోటీ ఉందంటూ కామెంట్స్ చేశారు సీతక్క. కవిత జైలుకి పోయొచ్చినా బీసీ జెండా ఎత్తుతున్నారని, అదే క్రమంలో ఏదో ఆశించి కేటీఆర్ జైలుకి పోవాలనుకుంటున్నారని ఆరోపించారు మంత్రి సీతక్క. ఆయన మాటలు చూస్తే, ఆయన పొగరు మాటలు చూస్తుంటే నిజంగా పౌరుషం వేరు, పొగరు వేరు. మా సీఎం గారేమో పౌరుషంతో బతుకుతాడు, ఈయనేమో పొగరుతో బూతులో మాట్లాడి గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడో చదివినా ఏదో ఉద్యోగం అంటాడు. మా సీఎం గారు అంటుండే అక్కడ పోయి ఇది అడిగిండి ఇది అడిగిండి అని. ఆ మాటలలో అదే కనబడుతుంది. కాబట్టి కక్ష సాధింపు ఏమున్నది, వాస్తవాలకు ప్రతిరూపంగా అది విచారణ జరుగుతుంది, దాని ప్రకారం ముందుకెళ్తారు అంతే. ఇవాళ కక్ష సాధింపు అయితే గవర్నమెంట్ వచ్చిన తెల్లారే తీసుకుపోయి వేయాల్సింది ఉండే. పద్ధతిగా ఒక విచారణ, దానికి ఒక టైము, దానికి సంబంధించిన ఆయా సంస్థలు చేస్తున్నటువంటి విచారణ. కాబట్టి కక్ష సాధింపు మాకు లేదు, వాళ్ళకే కక్ష ఉంటుంది. కక్షలు కార్పుణ్యాలు, ఎవరు మాట్లాడద్దు, ఎవరు ఉండొద్దు అని అందరినీ తొక్కివేసి మేమేదో రాజ్యం వెళ్తాం అనుకుంటారు. కానీ అంతిమంగా ప్రజలే నిర్ణేతలు కాబట్టి అందరం ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాల్సి. ఆయనకు పాపం జైలుకు పోవాలని బాగా కుతూహలం ఉన్నట్టుంది. వాళ్ళ చెల్లె కూడా జైలుకు పోయొచ్చి యోగా చేసిన అది చేసిన, ఈయన కూడా అంటాను కదా యోగా చేసుకుంటా అని. మరి అన్నప్పుడు ఇంకా కక్ష సాధింపేందుకైతే నీకు ఇష్టం ఉన్నట్టుంది బహుశా, అందుకనే మమ్మల్ని లేనిపోని మాటలని రెచ్చగొడతా ఉన్నావు. మా సీఎం గారు ఏం రెచ్చిపోకుండా నిమ్మలంగా ఇది ఏ రకంగా అది మూమెంట్ అవుతుందో, ఏ రకంగా ల్యాండింగ్ అవుతుంది, ఏ రకంగా టేకప్ అవుతుందని, అంటే లీగల్గా ఉండే అటువంటి అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ముందుకెళ్తా ఉన్నారు, ప్రభుత్వం ముందుకెళ్తుంది. మాకేం కక్ష సాధింపు లేదు.